అదో ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాలలో పద్దుల సంఖ్యలో విద్యార్థులు ఉంటారు అనుకోవడం సహజం. కానీ ఈ పాఠశాలలో చదివేది ఒకే ఒక్క విద్యార్థి. ఆ విద్యార్థి చదువు కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 12,84,000 ఖర్చు పెడుతోంది. ఒక్క విద్యార్థి కోసం మధ్యాహ్న భోజనం, ఒక టీచర్తో సహా 2 సిబ్బంది పనిచేస్తున్నారు. ఆ విద్యార్థి కోసం ఆ పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలున్నాయి? వినడానికి విచిత్రంగా ఉన్న ఆ పాఠశాల ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఖమ్మం జిల్లా వైరా మండలం నారెపనేనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర పరిస్థితి. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉండగా స్కూల్ మొత్తంగా ఒకే ఒక్క విద్యార్థి కీర్తన 4వ తరగతి చదువుతోంది. ఒకే స్టూడెంట్ ఉన్న ఈ స్కూల్లో ఒకే టీచర్ పనిచేస్తూ ఉండగా ఆమెకు జీతం రూపంలో ఏడాదికి 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. అలాగే వంట మనిషి, పారిశుద్ధ్య కార్మికురాలు ఒక్కొక్కరికి నెలకు 3,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఏడాదికి మరో 60,000 రూపాయలు చెల్లిస్తోంది. ఒక్కరి కోసమే మధ్యాహ్న భోజనం వండడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. పాఠశాల నిర్వహణ గ్రాంట్ కింద 5,000, స్పోర్ట్స్ గ్రాంట్ కింద మరో 5,000 ప్రభుత్వం మంజూరు చేస్తోంది. అన్నీ కలిపి ఒక్క విద్యార్థిపై ప్రభుత్వం విద్యా సంవత్సరంలో సుమారు 12,84,000 రూపాయలు ఖర్చు చేస్తోంది. నారపనేనిపల్లిలో ప్రభుత్వ పాఠశాల స్థాపించి సుమారు 55 సంవత్సరాలు అవుతోంది. మొదట్లో విద్యార్థులు బాగానే చదువుకున్నా ఆ తర్వాత రోజుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. గ్రామంలోని పిల్లలందరూ ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు. అయితే విద్య విషయంలో సర్కార్ చిత్తశుద్దితో వ్యవహరిస్తుందని జిల్లావాసులు అభినందనలు తెలుపుతున్నారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యా అవకాశం ఉన్న ఈ స్కూల్లో ఏకైక విద్యార్థి చదువుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. కొంతమంది ఏమో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారు, కొంతమంది ఏమో గురుకుల సీట్ వచ్చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ నేను కూడా వెళ్ళిపోతే మళ్ళీ ఈ స్కూల్ మూతపడుతుందని చెప్పేసి నేను వెళ్ళలేదు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ పిల్లలందరూ ఈ స్కూల్లోకి వస్తారు మళ్ళీ అప్పుడు కలిసిమెలిసి చదువుకోవచ్చు అని చెప్పేసి నేను కూడా ఈ స్కూల్కే వస్తున్నాను. నన్ను చూసన్నా అందరూ వస్తారని చెప్పేసి. ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో కళకళ్లాడిన పాఠశాల ప్రస్తుతం వెలవెలబోతోందని, దానికోసమే తన బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నట్లు విద్యార్థి కీర్తన తండ్రి చెప్పారు. పోయిన సంవత్సరం ఒక 6 పిల్లలు ఉన్నారు. ఈ సంవత్సరం ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఒక్కతే పాప చదువుతుంటుంది. మా పాపను కూడా బయటికి పంపిస్తే ఈ స్కూల్ మూతపడుతుందని, స్కూల్ మూతపడకూడదన్న ఉద్దేశంతో మా పాపను ఈ స్కూల్లోనే చదివిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మా పాపను తీసుకెళ్ళి వేరే స్కూల్లో చేర్పించగలుగుతాను. నేను ఊళ్ళో గ్రామ పౌరోహితం చేస్తాను. అది కాకుండా మాకు 2 దేవాలయాలు ఉన్నాయి. మా పాపలను తీసుకెళ్ళి బయట చదివించుకోగలుగుతాను నేను. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని విద్యాశాఖ ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రైవేట్ స్కూళ్ల మోజులో పడి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించడానికి ఇష్టపడడం లేదని స్థానిక ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. నేను వచ్చిన కొత్తలో 24 మెంబర్స్ ఉన్నారు. తర్వాత నుంచి గ్రాడ్యుయేట్గా తగ్గుతూ వస్తున్నారు. అడ్మిషన్స్ తక్కువ, పిల్లలు వెళ్ళిపోవడం ఎక్కువ అండి. దాదాపు గురుకులాలకి వెళ్ళిపోయారు. అడ్మిషన్స్ ఎందుకు లేవు అంటే 3 years అయ్యేసరికి వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. క్యాంపెయిన్ చేస్తున్నాం, తిరుగుతున్నాం, ప్రతి సంవత్సరం తిరుగుతూనే ఉన్నాం, కానీ అడ్మిషన్స్ ఉండట్లేదు అనే దానికన్నా వాళ్ళు మెయిన్గా తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళకి డబ్బు లేకపోయినా కానీ అప్పులు చేసైనా కూలీనాలు చేసైనా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే చాలా గొప్ప అనేది ఫీల్ అవుతున్నారండి. అది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది సార్. ఇక్కడ నారపనేనిపల్లిలో చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారండి. ఇంతకుముందు ఇయర్స్లో వాళ్ళు ఇచ్చిన డెస్క్లు కావచ్చు, చాలా ఫండింగ్ తోటి చాలా వస్తువులు కొన్నారు. అట్లా అంత ఇంట్రెస్ట్ తీసుకొని ఉండేవాళ్ళండి. ఈవెన్ టీవీ ఇచ్చారట. ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేసినవే. అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత మరి దేనివల్ల అంటే నేను అనుకోవడం అయితే పేరెంట్స్ మైండ్ సెట్ చాలా మారిపోయింది సార్. అది ఎలా పోగొట్టాలి అనేది చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఒకప్పుడు 100 మందికి పైగా విద్యార్థులు ఉన్న ఆ పాఠశాలలో రాను రాను విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి ప్రస్తుతం ఒక్క విద్యార్థి మాత్రమే మిగిలారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్క విద్యార్థిని చదువు కోసం 12,84,000 రూపాయలు ఖర్చు చేయడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.